హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ కారం పెట్టి కూర చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనం దొండకాయలు మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే యాజ్ ఇట్ ఈస్ పెట్టాను, అది కుక్కర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన దొండకాయల్ని మనం ఏ షేప్ కావాలంటే షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ కట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ నేను ఇలా దొండకాయని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు మీరు ఆనియన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయాలి. సో చూడండి, ఇలా ఆనియన్ ఒకటి నేను వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది మనం కడాయిలో వేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను, అది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, మనం ఈ దొండకాయ ముక్కలు వేసుకుంటాం. అండ్ ఇవి కొంచెం ఇలా పొటే చేశాక మనం మెంతిగుండ వేసుకోవాలి దీంట్లో. ఈ మెంతిగుండ రెసిపీ మీకు కావాలంటే నేను తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ మెంతిగుండ ఈ కర్రీలో వేసేసి కొంచెం సాటే అవ్వనివ్వండి. సో ఇప్పుడు మనం ఒక 1.5 or 2 స్పూన్స్ మెంతిగుండ వేసేద్దాం. ఇది బాగా మిక్స్ చేసి మనం ఒక లిడ్ పెట్టేసి వదిలేయాలి. ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి ఇది మనం ఇలాగా ఒక 5 minutes పెట్టేసి మొత్తం మళ్ళీ 5 minutes తర్వాత వచ్చి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక 3-5 minutes తర్వాత మనం కొంచెం ఆయిల్ స్ప్రే చేద్దాం. ఇది నేను రీసెంట్గా కొన్న ఆయిల్ డిస్పెన్సర్, దీని గురించి కూడా ఒక రివ్యూ వీడియో చేస్తాను. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఈ వీడియో తర్వాత నేను చేస్తాను. సో ఇప్పుడు ఇలా కలుపుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 5 minutes తర్వాత చూద్దాం. సో ఇప్పుడు 5 minutes తర్వాత మళ్ళీ చూస్తున్నాం మనం కర్రీ ఎలా ఉందో. ఇది చూడండి, కొంచెం రెడ్డిష్గా అయింది కదా. ఇలా కొంచెం రెడ్డిష్గా అయ్యేటట్టుగా, క్రిస్పీగా అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకవేళ అవ్వకపోతే మీకు ఇంకో 5 minutes పెట్టుకోండి. సో ఇది చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది హౌస్ వైఫ్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ విలువైన కామెంట్స్, ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.